వేములవాడ అర్బన్ మండలంలోని చీర్లవంచ గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన బాధితులు జోగు మైషయ్య కుటుంబాన్ని శుక్రవారం రోజున వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించి అతని కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో ఇల్లు దగ్ధమైన బాధితులైన జోగు మైషయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వాసిత కుటుంబాలను ఆదుకొని పరిహారం అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు దేశంలోనే లేడని, ప్రత్యేక చొరవ తీసుకొని ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యల సత్వరం పరిష్కారం కోసం కలెక్టర్ చొరవ తీసుకోవాలని సందర్భంగా అన్నారు. కాగా ఈ విషయాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ వేములవాడ అర్బన్ కమిటీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు పిట్టెల మల్లేశంతో పాటు బాసా రాజశేఖర్, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. నా కోడలు చచ్చిపోయింది, నా కొడుకు తలకాయ పని చేస్తలేదు, మాకు తాట కాకుండా ఇల్లు వాయించాను, మా పైసలు మాకు దయచేయండి. 1 నవంబర్ 2020 రోజున చీర్లవంచ గ్రామంలో జోగు మైషయ్య గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా ఖాళీ దగ్ధమైపోయింది. దానిలో భాగంగా ఈరోజు మన గ్రామానికి సీనన్న విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి తోచిన సహాయం నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఇప్పటికీ 14-15 సంవత్సరాలు అవుతుంది. వీరికి ఇంతవరకు ఇంకా ఇంటి డబ్బులు రాలేదు. మిడ్మానేర్ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయినారు. 14-15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయి అందలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి ఇంటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన గుడిసె కాలిపోయినందున జోగు మైషయ్య మరి వారి గాథను చూస్తే నిజంగా ముంపు గ్రామాల రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు, అధికారులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అతిపెద్ద గ్రామమైన చీర్లవంచలో ఇప్పటికీ పరిహారం రాక గుడిసెలేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటే ఆ ప్రకృతి కూడా మమ్మల్ని ఆదుకునే పరిస్థితులు లేకుండా అయిపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వారికి వచ్చే డబ్బులను దయచేసి కలెక్టర్ గారు వెంటనే చీర్లవంచకు వచ్చేటువంటి డబ్బులు, వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు వెంటనే పరిహారం ఇప్పించాలని చెప్పి, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆదిశీనన్న గారు మరి 50 కిలోల బియ్యం వారికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగినది. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముంపు గ్రామమైనటువంటి చీర్లవంచలో మైసయ్య అనేటువంటి నిరుపేద కుటుంబానికి నోటిఫైడ్ కాబడి నష్టపరిహారం 14 సంవత్సరాలుగా నాకు రాలేదని చెప్పని బాధపడుతున్నటువంటి అతను నిరుపేద గుడిసె వేసుకొని నివాసం ఉంటున్న సందర్భంలో మరి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం బాధాకరం. జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడైనా మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మేము ఎందుకు కోరుతున్నామంటే, ఈ ప్రాంత ప్రజలచే గెలవబడినటువంటి నాయకుడు ఈ ప్రజల కష్టసుఖాల పాలు పంచుకోక ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నటువంటి సందర్భాన్ని దయచేసి కలెక్టర్ గారు ఒకసారి గుర్తుకు తీసుకొని వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి మీరే ముందుకు చొరవ తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ గ్రామానికి సంబంధించిన చీర్లవంచలో 107 నోటిఫైడ్ కాబడి కార్యాలయం చుట్టూ తిరిగినా బడ్జెట్ లేదు, నా జేబులకి ఇవ్వాలన్నా మా దగ్గర లేదనేటువంటి మాట అధికారుల ద్వారా వస్తుందని చెప్పని ఇక్కడ బాధాప్త హృదయంతో ఇక్కడ నిర్వాసులు చెప్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మరి మైసయ్య కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం, వారికి మనోధైర్యాన్ని కల్పింపజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం.